ఏమంటున్నాడు అనంటే, రక్షించుట గుర్రములు అక్కడ రాదు, అది దాని విశేష బలము చేత మనుషులను తప్పింపజాలదు అంటాడు. గుర్రానికి ఎంత బలం ఉన్నా, దానికి విశేషమైన బలం ఉన్నా తప్పించజాలదు. దేవుడు ఎవరినైనా శిక్షించాలి అని అనుకుంటే శిక్షిస్తాడు. దేవుడు ఎవరినైనా ఆశీర్వదించాలనుకుంటే ఆశీర్వదిస్తాడు. ఇందులో మనం ఏ విధంగా కూడా ఏ విధమైన అనుమానం లేకుండా మనము ఆలోచించవచ్చు. ఏ విధమైన అనుమానం లేకుండా మనం ఆలోచన చేయాలి. ఆయన అంటాడు, ఇంకా 18వ చరణంలో అంటాడు, వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకు, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును యెహోవా దృష్టి. ఇలా చాలా సంగతులు ఇవన్నీ రాసుకుంటా వచ్చాడు. ఒక్కొక్క వరుసని మనం చదువుకుంటుంటే దీన్ని పెద్ద ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అంత బాగా రాశాడు ఈ 33వ కీర్తన. ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం కూడా లేకుండా చక్కగా రాశాడు. ఇక్కడే నేనేం చెప్తున్నానంటే, ఎందుకు ఈ కీర్తన ఆయన రాశాడు, ఈ కీర్తన ఆయన రాయడంలోని ఉద్దేశం ఏంటి, అసలు ఈ కీర్తన రాయడంలోని ఆయన ఉద్దేశం ఏంటి అనంటే, ప్రజల యొక్క అవసరతను ఆయన గుర్తించాడు. ప్రజల యొక్క అవసరతను అవసరత ఏంటో ఇక్కడ రాస్తారు. మీరు చూడండి, 3వ చరణం 33:3. ఆయనను గూర్చి నూతన కీర్తన పాడుడి, ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించుడి. 4, యెహోవా వాక్యము యథార్థమైనది, ఆయన చేయునదంతయు నమ్మకమైనది. చాలు. ఇక్కడ 4వ చరణంలో అంటాడు, ఆయన వాక్యము యథార్థమైనది, ఆయన చేయునదంతయు నమ్మకమైంది. సో దేవుని పిల్లలకు దేవుని వాక్యం, యథార్థమైన దేవుని వాక్యం, 4వ ఆయన వాక్యం యథార్థమైన దేవుని వాక్యాన్ని పిల్లలకి ఇవ్వాలనుకున్నాడు. ఆయన చేసే కార్యాలన్నీ నువ్వు నమ్మాలని దేవుడు ఆశించాడు. 2 విషయాలు ఇక్కడ గమనించాలి మనం. ఆయన చేసేవన్నీ నమ్మాల. ఈ నమ్మిక ఎక్కడ పుడుతుంది అంటే, యథార్థమైన ఆయన వాక్యంలో నుండి పుట్టే నమ్మకత్వాన్ని దేవుడు మనందరి జీవితాలలో కోరుకుంటున్నాడు. ఈ విషయాన్ని ఈ రోజున మనం గుర్తించగలిగితే, ఈ విషయాన్ని మనం ఖచ్చితంగా ఆలోచించగలిగితే అద్భుతమైనటువంటి సంగతులు ఉన్నాయి. 2 విషయాలు. ఒకటి, దేన్ని నమ్మాలని దేవుడు ఆశించాడు, దేని నుండి మనలో నమ్మిక పుట్టాలని ఆశించాడు దేవుడు. ఈ కీర్తన అంతటిలో ఆయన ఇంటెన్షన్ ఏంటి అనంటే, దేవుని వాక్యములో నుండి వచ్చే ప్రతి దానిని మనం నమ్మాలి అని దేవుడు ఆశపడ్డాడు. దీన్ని మనం మనసులోకి తెచ్చుకుంటే మనం జాగ్రత్తగా ప్రభువునందు స్తుతి చేసేవారంగా, ప్రభువును స్తుతి చేసేవారంగా, ఆరాధించేవారంగా మనం ఉంటాం. ఎలాగో చెప్తాను, మీరు చూడండి. ఈ నమ్మకం అనేది ఆ చివరి 2 చరణాలు చూడమ్మా, 33 చరణాలు, చివరి చరణాలు 20-21. మన ప్రాణము యెహోవా కొరకు కనిపెట్టుకొనుచున్నది, ఆయనే మనకు సహాయమును మనకు కేడుమినై ఉన్నాడు. యెహోవా, మేము నీ కొరకు కనిపెట్టుచున్నాము, నీ కృప మా మీద నుండునుగాక. రైట్. ఇక్కడ 20వ చరణంలో కూడా అంటాడు, మనము యెహోవా పరిశుద్ధ నామమందు నమ్మిక ఉంచి ఉన్నాము, ఆయనను బట్టి మన హృదయములు సంతోషించుచున్నవి. మనము యెహోవా పరిశుద్ధ నామమందు నమ్మిక ఉంచి ఉన్నాము, ఆయనను బట్టి మన హృదయము సంతోషించుచున్నది అంటాడు. దేవుని నామంలో మన నమ్మకం, దేవుని వాక్యమందు మన నమ్మకం. దేవుని వాక్యం, ఆయన నామం ఒకటే. సో ఆయన నామం కంటే వాక్యమును గొప్ప చేశానని ప్రకటన గ్రంథంలో రాయబడింది. దేవుడు తన నామం కంటే కూడా గొప్ప చేసింది ఏంటి అని అంటే దేవుని వాక్యాన్ని. సో దేవుని వాక్యాన్ని గొప్ప చేశాడు కనుక, గొప్ప చేయబడిన దేవుని వాక్యం మీద మనం నమ్మకం ఉంచగలిగితే ఆ నమ్మిక మనలో మూడంతల కార్యం చేస్తుంది. నేను ఈ మాటలు జ్ఞాపకం చేస్తాను. దేవుని ప్రజలు దేవుని మీద
నమ్మకం ఉంచడానికి 3 విధాలుగా ఉన్నాయి. 3 విధాల నమ్మకాలు ఉన్నాయి, 3 విధాలుగా విశ్వాసాలు ఉన్నాయి. 3 విధాలు. ఒకటి ఎలా ఈ 3 విధాల నమ్మకాన్ని గురించి ఒక మాట చెప్తాను నేను. చూడండి, మొదటిది దేవుని నుండి కలిగే సహాయం కొరకు దేవుడు మనకు సహాయం చేయగలడు అని నమ్మాలి. దేవుడు మనకు సహాయము చేయగలడు అని నమ్మాలి. ఇవాళ అనేక మంది దేవుడు నాకు సహాయం చేయడం లేదు అనుకుంటారు. కాదు 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 దేవుని సహాయము కొరకు మనము ఆ దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు అని నమ్మాలి. చాలామందికి ఈ అనుభవాల్లో కొంచెం జారిపోతున్నారు. దేవుని మీద నమ్మకం ఉండట్లా. దేవుడు నాకు సహాయం చేయట్లేదు అని అనుకుంటారే కానీ దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడని నమ్మకం ఉండాలి. ఎందుకు నమ్మకం ఉండంటే యథార్థమైన వాక్యం చెబుతుంది కనుక, ఆయన నామం కంటే గొప్ప చేయబడిన దేవుని వాక్యం చెబుతుంది కనుక ఆ వాక్యాన్ని మనం నమ్మాల. ఆ వాక్యం ఏం చెప్తుందంటే యెహోవా నీకు సహాయకుడు అని చెప్తా ఉంది. యెహోవా నీకు సహాయకుడు అని చెప్తుంది. అది ఏదైనా కానివ్వండి. ఈ రోజున అనారోగ్యాలు ఉన్నాయి, మనల్ని పట్టి పీడిస్తున్నాయి. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, మనల్ని పట్టి పీడిస్తున్నాయి. మానసిక ఒత్తిళ్ళు ఉన్నాయి, మనల్ని పట్టి పీడిస్తున్నాయి. మనం అనుకున్నది ఏది కావడంలా, మనం అనుకున్నది ఏది మన జీవితాల్లోకి రావడంలా. ఇలాంటప్పుడు మనకు సహాయం ఆయన వాక్యం చెప్తుంది, ఆయన మన సహాయకుడు అని. మీరు చూడండి, నేను 2-3 చరణాలు చూపిస్తాను. 40వ కీర్తన 17వ చరణం. 40వ కీర్తన 17వ చరణం. నేను శ్రమల పాలై దీనుడనైతిని. చదువునాను. 40:17. నేను శ్రమల పాలై దీనుడనైతిని, ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు. ఎప్పుడు దీనుడయ్యాడు? శ్రమల పాలై దీనుడనైతిని అన్నాడు. నేను శ్రమల పాలై దీనుడనైతిని అన్నాడు. చెప్తున్నా, ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు, నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే, నా దేవా ఆలస్యము చేయకుము. ఇప్పుడు సహాయం చేయమని అడిగాడా? ఎప్పుడు? శ్రమల పాలై ఎవడు దీనుడవుతాడో అప్పుడు దేవుడు తన సహాయాన్ని దేవుని సహాయాన్ని కోరుకుంటాడు మనిషి. దేవుని సహాయాన్ని కోరుకునేవాడు దేవుడు సహాయం చేయగలడు అని నమ్మాలి. ఇవాళ ప్రార్థన చేస్తాం, మర్చిపోతున్నాం మనం. కానీ నమ్మడంలా ఇంకా కావట్లేదేంటి అని మనం అనుకుంటా ఉంటాం. వాస్తవానికి ఇంకా ఎందుకు కావడం లేదు అనేది అది రెండో ప్రశ్న. ఎందుకు కావడం లేదు అనేది రెండో ప్రశ్న అవుతే, అసలు దేవుని మీద నువ్వు ఎంత నమ్మకం పెట్టావు అనేది ఇక్కడ ప్రాముఖ్యం. ఇప్పటికే నువ్వు శ్రమలు నీ జీవితంలో నీకు ఎదురైనాయి. శ్రమలలో దీనుడవు కూడా అయ్యావు, శ్రమలలో తల వంచావు. శ్రమలను బట్టి దేవుని సన్నిధిలో నేను చేసిన తప్పును బట్టే నేను ఇలా అయ్యాను, అది నాదే తప్పు అని నువ్వు కన్విన్స్ అయ్యావు. నీ తప్పు నువ్వు దిద్దుకున్నావు, పశ్చాత్తాపడ్డావు. పశ్చాత్తాపడిన తర్వాత చేసే ప్రార్థనలో ఏముండాలి అంటే దేవుడు నాకు సహాయం చేయగలడు అని నమ్మాల. దేవుడు నాకు సహాయం చేయగలడు అని నమ్మాల. మీరు 46వ కీర్తన 1వ చరణం కూడా చూడండి. 46వ కీర్తన 1వ చరణం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలము ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఆయన ఆపత్కాలమందు నమ్ముకొనదగిన సహాయకుడు. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్మదగిన సహాయకుడు. నమ్మదగిన సహాయకుడు ఆయన సహాయకుడే కాదు, ఆయన నమ్మదగిన సహాయకుడు. అసలు ఆ మాట ఎంత బాగుందో చెప్పండి. మనము దేవుని వాక్యం ఏంటట? మనం ఇందాక చదివాం. దేవుని వాక్యం ఏంటి? యథార్థమైంది. దేవుని వాక్యం ఏంటి? యథార్థమైంది. యథార్థమైన దేవుని వాక్యాన్ని తన నామం కంటే గొప్ప చేశాడని ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం. సో ఆయన నామం కంటే గొప్ప చేయబడిన దేవుని వాక్యం యథార్థమైంది అన్నప్పుడు, ఆ యథార్థమైన ఆయన వాక్యం నీకు సహాయం చేస్తానని దేవుడు చెప్తుంటే మనం నమ్మకపోవడం ఏంటి? ఇక్కడే మనం ఆశించింది, మనం ఆలోచించింది దూరం అవుతుంది. నమ్మిక దేవుని వాక్యమును బట్టి రావాలా, దేవుణ్ణి బట్టి రావాలా. ఆ నమ్మిక అలా స్థిరంగా ఉండాలా. ఇది దేవుడు కోరుకుంటున్నాడు. 54వ కీర్తనలు కూడా చూడండి. 54వ కీర్తన 4వ చరణంలో ఒక మాట రాస్తాడు.
ఇదిగో దేవుడే ఇదిగో నాకు సహాయం- దేవుడే నా సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ప్రభువే నా ఆదరించువాడు. ప్రాణమును ఆదరించువాడు. నిజంగా ప్రభువు మన ప్రాణాన్ని ఆదరించకపోతే, నిజంగా దేవుడే నా సహాయకుడు అనే 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 ఆ లోతైన విశ్వాసం నీకు లేకపోతే మనం ఇబ్బంది పడతాం, నష్టపోతాం అంతే. సో దేవుడు నాకు సహాయం చేస్తాడు. దేవుడు నన్ను ఈ స్థితిలో నుంచి, నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, నీ అవసరం ఏంటో, నీ అక్కరేంటో, నీ పరిస్థితి ఏంటో, శారీరకమైందా, మానసికమైందా, ఆర్థికపరమైందా, అది దేనికి సంబంధించింది, అది దేనికి సంబంధించింది అని కొద్దిమంది ఆత్మలో ప్రార్థన చేసుకోలేకపోతారు, స్తుతి చేయలేకపోతారు, వాక్యం చదవాలనుకుంటారు, చదువుకోలేకపోతారు, సువార్త చేయాలనుకుంటారు, చేయలేకపోతారు. ఆత్మ సంబంధంగా కూడా చాలామంది కృంగిపోతారు. వాళ్ళకు కూడా దేవుడు చెప్పేది ఏంటంటే, అది ఏ కోణం అయినా సరే, నేను మళ్ళీ చెప్తున్నాను, అది శరీరంలో అనారోగ్యమైనా, అది మనస్సు మీద ఒత్తిడి పడినా, అది ఆర్థిక ఇబ్బంది అయినా, అది మరొక శ్రేష్టమైన అవసరత నీకు కలిగి ఉండేది, తీర్చబడాలనే ఆశ నీకున్నా, అది ఏది అయినా, అది ఆత్మ సంబంధమైన ఆశ అయినా, ఏ ఆశ అయినా, దేవుడే నా సహాయకుడు అని అనాలా. అంతేనా? ఆయన ఏమన్నాడు? అంతేనా అంటే ఏమన్నాడు? ఇంకో మాట అన్నాడు అక్కడ, ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు. దేవుడు ప్రాణాన్ని ఆదరించకపోతే ప్రాణం తెప్పరిల్లేది ఎక్కడ, ప్రాణం ఉల్లసించేది ఎక్కడ, ప్రాణం ఉజ్జీవింపబడేది ఎక్కడ, ప్రాణం సంతోషపడేది ఎక్కడ? ఆలోచించండి. దేవుడు మన ప్రాణాన్ని ఉల్లసింపచేసేవాడు, తెప్పరిల్ల చేసేవాడు. దేవుడు తప్పకుండా చేస్తాడు అని మనము నమ్మాలి. నాన్న ఇది కొంచెం జీరో వస్తుంది, కొంచెం సౌండ్ పెడతావా? వినిపిస్తుందమ్మా మీకు? క్లియర్గా వస్తుందా మీకు వాయిస్? 146వ కీర్తన 5వ చరణంలో మరో మాట అన్నాడు ఆయన. 146వ కీర్తన 5వ చరణంలో, ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగును, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. ప్రార్థన చేసి, అమ్మా అరే వినండి ప్లీజ్ వినండి. మనం ఏం చేస్తామంటే, మనం చేసే తప్పు ఏంటంటే, ప్రార్థన చేసి వదిలిపెట్టేస్తాం. ప్రార్థన చేసి నేను మాట అడుగుతాను, నీకు కష్టం వచ్చిందిరా, నీకు బాగా కష్టం వచ్చింది నాయన, ఓ 1,00,000 రూపాయలు కావాలా, అవసరం వచ్చేసింది, పీకల మీదకి వచ్చింది, ఓ 1,00,000 రూపాయలు కావాలా, పలానా వ్యక్తిని అడిగావు, ఈ 1,00,000 రూపాయలు నాకు ఇవ్వమని పలానా వ్యక్తిని అడిగావు, సరేలే అన్నాడు కానీ ఇవ్వలా, నీకేముంటుంది? సరేలే అన్నాడు కానీ నీకు ఇంక ఇవ్వలా, నీకేముంటుంది? ఆశ ఉంటుందా ఉండదా? ఇస్తాడనే ఆశ ఉంటుందా ఉండదా? ఆ ఆశకు నువ్వు కనిపెడతావా లేదా? ఇవ్వలే అనుకుంటావా, ఇస్తాడనుకుంటావా? ఇస్తాడనుకుంటావు, ఆశ పెట్టుకొని ఎదురు చూస్తావు. ఇవాళ ఇస్తాడో, రేపు ఇస్తాడో, ఎల్లుండి ఇస్తాడు ఆయన. అంటే మనిషికి ఏం ఉండాలి అని అంటే, ఆశ ఉండాలి, దేవుడు ఇస్తాడు అనే ఆశ ఉండాలి. మనిషి ఇచ్చే 1,00,000 రూపాయల మీదనే మనం ఆశ పెట్టుకొని ఎదురు చూస్తూ ఉంటే, మరి దేవుడు ఇస్తాడు అని చెప్పిన తర్వాత, దేవుడు సహాయకుడు అని తెలిసిన తర్వాత, దేవుని మీద మనం ఆశ పెట్టుకునే దగ్గర ఎందుకు మనం మిస్లీడ్ అవుతున్నాం? చాలామంది మిస్లీడ్ అవుతూ ఉన్నారు. దాని మీద నుంచి మనసు తిప్పేసుకొని ఇస్తాడో లేదోలే అన్నట్టుగా ఒక విధమైనటువంటి ఒక నిస్తేజలోకి వెళ్ళిపోతూ ఉన్నాడు, బలహీనుడు అవుతూ ఉన్నాడు మనిషి. అవ్వద్దు. అందుకనే చాలా క్లియర్గా చెప్పాడు, దేవుడు ప్రజల విశ్వాసాన్ని ఖచ్చితంగా ఆయన సహాయం చేసే దేవుడు అని మనం నమ్మాలి, ఆశపడాలి. ఎందుకు నమ్మాలి? ఆయన వాక్యం చెప్పింది కనుక, ఆయన వాక్కు చెప్పింది కనుక మనం నమ్మాలి. దేవుని వాక్యమే చెప్పకపోతే మనం నమ్మాల్సిన అవసరం కూడా లేదు. కానీ దేవుని వాక్యం యథార్థమైంది,
అందుకు మనం ఖచ్చితంగా నమ్మాలి, దేవుడు నాకు సహాయం చేస్తాడు. అనారోగ్యమా? సహాయం చేస్తాడు. ఆర్థిక సంబంధమైన ఇబ్బందా? సహాయం చేస్తాడు. మానసికమైన ఒత్తిడా? సహాయం చేస్తాడు. నమ్మిక అనేది బాగుండాలి. నమ్మిక అనేది బాగుండాలి. ఇది మొదటి మాట. నేను రెండో మాట కూడా చెప్తాను చూడండి. ఇప్పుడు 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 ఇందులోనే నమ్మిన దాన్ని నిరీక్షించాలిగా. హోప్ పెట్టుకున్నాం, ఆశ అనేది అదే ఆశపడిన మనం నిరీక్షించాలిగా. ఇచ్చేదాకా చూడాలనా లేదా? అబ్రహాం ఎన్నేళ్ళు చూశాడు? అబ్రహాము తన కొడుకు కోసం ఎన్నేళ్ళు చూశాడు? ఎన్నేళ్ళు చూశాడు? 25 ఏళ్ళు చూశాడు. మరి మనకెందుకు తొందర? దేవుడు నమ్మదగనివాడా? దేవుడు వాగ్దానం ఇచ్చి నెరవేర్చనివాడా? దేవుడు అబద్ధికుడా? ఆయన అబద్ధం ఆడుటకు నరుడు కాడు. ఆయన అబద్ధం ఆడడు. అబద్ధం ఆడ నేరని యథార్థవంతుడైన దేవుడు, సహాయం చేసే దేవుడు, నువ్వు నమ్ముకున్న దేవుడు, కొనదగిన దేవుడు, నువ్వు ఆశ పెట్టుకునే దేవుడు, ఇంతటి గొప్ప దేవుని మీద అనుమానం ఎందుకు నీకు? ఇస్తాడో లేదో, చేస్తాడో లేదో, ఆరోగ్యం బాగవుద్దో లేదో, ఇంకోటో ఇవన్నీ ఎందుకు ఈ అనుమానాలు వస్తున్నాయి? ఈ అనుమానాలు వచ్చేవారు దేవుని ఆరాధించలేరు, స్తుతి చేయలేరు. వాళ్ళు దాని మీద జరిగిన ఆ ఆలస్యాన్ని బట్టి ఆలోచిస్తూ ఉంటారే తప్ప దేవుణ్ణి పరిపూర్ణంగా ఆనుకొని దేవుడు చేస్తాడు. శారాని కోప్పడ్డాడు. నాకు అసాధ్యమైంది ఏదైనా ఉందా? ఎందుకు ఆ అమ్మాయి నవ్వుతుంది? ఆ అమ్మాయి ఎందుకు నవ్వుతుంది? నాకు అసాధ్యమైన ఏమైనా ఉందా? ఎలా అడిగాడు? మనకు దేవుని కార్యాలు నవ్వుతాలుగా ఉంటాయి. మనం దేవుని కార్యాలు మనకు ఏదో ఒక నవ్వులాటలాగా కనబడతాయి. కానీ దేవుని కార్యాలు ఎన్నటెన్నటికి అవి జరిగేవే. దేవుడు చేస్తాడు, మనం నమ్మాలంతే. ఇది నిరీక్షించాల. 39వ కీర్తన 7వ చరణం చూడమ్మా. 39వ కీర్తన 7వ చరణం చూడనా. ప్రభువా, నేను దేని కొరకు కనిపెట్టుకొందును? నిన్నే నేను నమ్ముకొని ఉన్నాను. ప్రభువా, నేను దేని కొరకు కనిపెట్టుకొందును? నిన్నే నేను నమ్ముకొని ఉన్నాను. ఎలా అంటున్నాడు ఆయన? నేను దేని కొరకు కనిపెట్టుకొని ఉందును? నిన్నే నమ్ముకొని ఉన్నాను. ఏ మాటది? దేని కొరకు కనిపెడుతున్నాం మనం? దేవుడు చెయ్యలేని సహాయాన్ని మానవుడు చేస్తాడా? దేవుడు చెయ్యలేని ఒక కార్యాన్ని, మన అవసరతను దేవుడు తీర్చలేనిది ఒక మానవుడు తీరుస్తాడా? తీర్చడు. దేవుడే తీరుస్తాడు. దేవుడు తప్పకుండా తీరుస్తాడు. అందుకనే ఆ చరణంలో, ప్రభువా, నేను దేని కొరకు కనిపెట్టుకొందును? నిన్నే నేను కనిపెట్టుకొని ఉన్నాను. 62వ కీర్తన 5వ చరణం చూడనా. 62వ కీర్తన 5వ చరణం. నా ప్రాణమా, దేవుని నమ్ముకొని మౌనముగా ఉండుము. ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుచున్నది. ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. నా ప్రాణమా, దేవుని నమ్ముకొని మౌనంగా ఉండు. దేవుణ్ణి నమ్ముకొని మౌనంగా ఉండు, చాలు. చెయ్యాల్సింది ఆయన చేసుకుంటాడు. ప్రయత్నాలు విఫలమవుతాయి, కానీ దేవుడు ఏదైనా అనుకున్నాడు అని అంటే అది చేయక మానడు. అందులో తన పిల్లల కొరకు ఆయన అన్యాయం చేస్తాడా? తన పిల్లలను బాధ పెడతాడా? తన పిల్లలను దుఃఖ పెడతాడా? తన పిల్లలను గాయం చేస్తాడా? తన పిల్లలను అవమానపరుస్తాడా? చేయడండి, ఎప్పుడు చేయడు. తన మీద ఆశ పెట్టుకున్న ఏ వ్యక్తిని కూడా ఆయన దుఃఖ పెట్టడు. కాకపోతే ఆయన పరిశీలనలోకి నువ్వు నేను రావాలా? ఆయన పరిశీలనలోకి మనల్ని తెచ్చుకుంటాడు. ఆయన పరీక్షలోకి మనల్ని తెచ్చుకుంటాడు. ఎంత బాగా కీర్తనాకారుడు నిరీక్షణ ఉంచుతున్నాడు మీరు చూడండి. ఎంత అద్భుతమైనటువంటి నిరీక్షణ తనది, ఎంత అద్భుతమైంది. దాని తర్వాత 71వ కీర్తన చూడండి. 71వ కీర్తన
5వ చరణం చూడండి, ఇది కూడా 5వ చరణమే. నా ప్రభువా యెహోవా, నా ప్రభువా యెహోవా, నా నిరీక్షణాస్పదము నీవే, బాల్యము నుండి నా ఆశ్రయము నీవే. చెప్పనా నేను, బాల్యం నుండి ఎవరు నాన్న మనకి మన ఆశ్రయం కాకపోతే ఎవరు? మనము చిన్నప్పటి నుండి మన బాల్యం నుండి ఈ స్థాయికి మనం వచ్చామనంటే ఎవరు తీసుకొచ్చారు? మీ కుటుంబాలను అమర్చిన వాడెవరు? మీ పిల్లలకు చదువులు ఇచ్చిన వాడెవరు? మిమ్మల్ని పోషించిన వాడెవరు? మిమ్మల్ని కాపాడిన వారెవరు? ఇవాళ మన గతాన్ని, మన బాల్యాన్ని మర్చిపోయి, ఇవాళ మన బాల్యం అంతా మర్చిపోయి, ఇవాళ మనం పెద్దోళ్ళం అయిన తర్వాత దేవుని మీద ఆశ పెట్టుకోకుండా, దేవుని కొరకు కనిపెట్టుకోకుండా, దేని కొరకో మనం ఆలోచన చేస్తూ ఉంటే దేవునికి దుఃఖం కలగదా? నమ్మిక అనేది ఎట్లా ఉండాలి అని అంటే, ఓ మాట చెప్తాను. ఇప్పుడు షడ్రక్ మిషక్ అబేద్నెగోలు ఏమన్నారు? వాళ్ళని అగ్నిగుండంలో పడేయాల. వాళ్ళు ఏమన్నారు? మా దేవుడు రక్షించుటకు సమర్థుడు, మా దేవుడు రక్షించుటకు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. మరియు నీ వశమును పడకుండా ఆయన మమ్మల్ని ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా నీ దేవతను మేము పూజింపమనియు ఈ విగ్రహానికి మేము మొక్కం. ఈ విగ్రహానికి మేము మొక్కి మా దేవుని దృష్టిలో మేము అపవిత్రులం కాలేం. మా విశ్వాసం ఏంటంటే, మా ముగ్గురిని మీరు అగ్నిగుండంలో వేయండి, ఆయన తప్పించి రక్షించడానికి సమర్థుడు. ఖచ్చితంగా తప్పిస్తాడు, రక్షిస్తాడు. ఒకవేళ తప్పించకపోయినా అందులోనే అగ్నిలో కాలి చేస్తామే కానీ దీనికి మొక్కం. ఏది విశ్వాసం? విశ్వాసం యొక్క నిరీక్షణ ఎంత గొప్పది, విశ్వాసం యొక్క లోతు ఎంత గొప్పది. అయితేనే యేసుప్రభుని నమ్ముతాం, కాకపోతే నమ్మవా? అయితేనే దేవుడా, కాకపోతే ఆయన దేవుడు కాదా? నీ జీవితంలో చేస్తేనే దేవుడా, చేయకపోతే దేవుడు కాదా? దేవుని నుండి పుట్టించబడి, దేవుని నుండి సృజించబడిన ఒక సృష్టి దేవుణ్ణి అడగగలదా? ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 1వ వచనం ఏం చెప్తుంది? ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 1వ వచనం ఏం చెప్తా ఉంది? యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియజేతును. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన శారి మీద పని చేయుచుండెను. కుమ్మరి జిగటమంటితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగటమన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండ చేసెను. అక్కడ మాట క్వశ్చన్ చేశాడు కదా, ఇశ్రాయేలు వారలారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఈ కుమ్మరి మంటికి చేసినట్టు నేను చేయలేనా అన్నాడు. ఒక మాట చాలు. ఈ కుమ్మరి మంటికి చేసినట్టు నేను సారె మీద మట్టి పెట్టాడు. ఆ మట్టి కుండ చేస్తా ఉన్నాడు. కుండ చేస్తూ ఉండగానే మట్టి జారి కింద పడింది. చేయాలనుకున్న పాత్ర చేయలేక జారి కింద పడింది. తిరిగి దాన్ని ముద్ద చేసి మళ్ళీ కుండ చేశాడు. మొత్తానికి తాను అనుకున్న పాత్రని చేశాడు. 1-2 సార్లు జారి కింద పడింది. అదే అంటాడు ఇప్పుడు క్వశ్చన్. ఒకవేళ 1 సారో 2 సార్లు నీ జీవితంలో ఫెయిల్ అయినంత మాత్రాన కుమ్మరియే చేతిలో జారిన మట్టిని తిరిగి తీసి ముద్ద చేసుకొని మళ్ళీ పాత్రను చేశాడే, నేను చేయలేనా? నేను ఇవ్వలేనా? నేను రక్షించలేనా? నేను బాగు చేయలేనా? నిన్ను లేవలెత్తలేనా? నేను ఉన్నత స్థితిలో ఉంచలేనా? నీకు ఏది తక్కువ చేస్తాను నేను? ఎంత చక్కగా చెప్తున్నాడు దేవుడు. ఎంత అద్భుతం. దేవుని నిరీక్షించడం, దేవుని మీద నమ్మకం ఉంచడం, దేవుడు నా సహాయకుడు అని నువ్వు నమ్మడం అనేది ఎన్నడూ మర్చిపోదు. ఇది మొదటి మాట. రెండో మాట చెప్తాను చూడండి, నేను త్వరగా ముగిస్తాను. రెండో మాట చెప్తాను చూడండి. నమ్మకంలో ఏముంటుంది అనంటే, నువ్వు దేవుణ్ణి నమ్మడం ద్వారా నీకేముంటుంది అని అంటే సంతోషం ఉంటుంది. నమ్మకంలో నీకు పుట్టే మరొక ఆత్మ సంబంధమైన అనుభవం ఏంటంటే హ్యాపీనెస్, సంతోషం వస్తుంది, ఆనందాన్ని అనుభవిస్తావు నువ్వు. ఇవాళ
దేవుడు ఎన్నిచ్చినా సంతోషం ఉండదు మనకి. దేవుడు ఏమిచ్చినా సంతోషం ఉండట్లా. తొలి సంతానం పుట్టిన రోజు సంతోషం ఉంటుంది. ఒకవేళ వాడికి 5, 6 పిల్లలు పుట్టగానే సంతోషం ఎగిరిపోద్ది. దేవుడు ఒక 12 మంది పిల్లల్ని ఇవ్వాలని అన్నాడు అనుకో, సంతోషం ఎప్పుడు? తొలి సంతానం పుట్టగానే ఆనందపడతాం. 5వ బిడ్డడో 6వ బిడ్డడో పుట్టేసరికి అబ్బా ఎందుకు పుట్టాడు రయ్యుడు నాయనో ఇంక మొదలవుద్ది. కానీ దేవుడు ఏదిచ్చినా సంతోషపడాలి. నేను 2-3 వచనాలు మీకు చూపిస్తాను చూడండి. ఒక వచనం చూపిస్తాను, త్వర టైం అయింది కనుక. 33వ కీర్తన చూడండి. 33వ కీర్తన 21వ చరణం చూడండి. మన ప్రాణము యెహోవా కొరకు కనిపెట్టుచున్నది, ఆయనే మనకు సహాయమును మనకు కేడెమునై ఉన్నాడు. 20వ చరణం. మనము యెహోవా పరిశుద్ధ నామమందు నమ్మిక ఉంచి ఉన్నాము, ఆయనను బట్టి మన హృదయము సంతోషించుచున్నది. ఆయన మీద నమ్మిక ఉంచాం, ఆయన సహాయాన్ని అడిగాం. ఆయన మీద నమ్మిక ఉంచాం, ఆయన సహాయం అడిగాం. ఆయన మీద నమ్మకం ఉంచడానికి కారణం ఏంటి? దేని ద్వారా ఆయన మీద నమ్మకం ఉంచుతున్నాం? ఆయన వాక్యం ద్వారా. ఆయన వాక్యం యథార్థమైంది కనుక ఆ వాక్యం చెప్పింది ఆయన నమ్మండి అని. ఆయన నీకు సహాయం చేస్తాడని. సో వాక్యం చెప్పింది కనుక ఆయన మీద నమ్మిక ఉంచావు, దేవుడు నీకు సహాయం చేశాడు. దేవుడు నీకు సహాయం చేయగానే నీకు వచ్చేదేంటి? ఆనందం, సంతోషిస్తావు. దేవుడు నువ్వు అడిగింది నీకు ఇచ్చిన తర్వాత నువ్వు సంతోషించకుండా ఉంటావా? సో దేవుడు నీకు ఇస్తానన్న సంతోషాన్ని దూరం చేస్తాడా? ఎన్నడూ చేయడు. గుర్తుపెట్టుకున్నాను, ఎన్నడూ దేవుడు నీ సంతోషాన్ని దూరం చేయడు. కారణం, నువ్వు సంతోషపడట్లేదు అని అంటే దేవుడు ఇంకేదో కోరుకుంటున్నాడు నీ జీవితంలో. కోరుకుంటున్నాడు. అది మనం ఖచ్చితంగా గమనించుకోవాలి. ఆ పరిపూర్ణమైన విశ్వాసంలో నీకొక ఆ నిరీక్షణ నుంచి నిన్ను సంతోషపరిచే దేవుడే తప్ప నిన్ను దుఃఖ పెట్టడానికి ఆయన ఈ మాటలు మాట్లాడడం లేదు. 2వ మాట. 3వ మాట కూడా చెప్తాను నేను. 3వ మాట నమ్మకంలో 3వది ఏంటి అని అంటే 33వ అధ్యాయం 18వ చరణం చూడండి. ఇందులోనే వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులుండగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గలవారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. ఇక్కడే చివరి ఆలోచన. ఇక్కడ ఆలోచన ఏంటి అనంటే చాలా క్లియర్గా చెప్తాడు ఆయన. వారి ప్రాణము మరణము నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గారి వారి మీద. ఇక్కడ చిన్న కండిషన్ ఏర్పాటు చేశాడు. ఇక్కడ చిన్న కండిషన్ పెట్టాడు. కండిషన్ ఏంటి అనంటే యెహోవా ఎడల భయభక్తులు గలవారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. ఆయన వాక్యం యథార్థమైంది, ఆయన సహాయం చేస్తానన్నాడు, ఆయన మీద నమ్మకం ఉంచమన్నాడు, ఆయన సంతోషాన్ని ఇస్తానన్నాడు. ఇందులో ఏది కొదువు కాదు, ఏది తక్కువ కాదు. ఇవ్వబడిన వారు లేరా? పొందిన వారు లేరా? పొందుకున్న వాళ్ళు ఆనందంతో గడిపిన వారు లేరా? ఇక్కడ బైబిల్లో చాలామంది ఉన్నారు. భవిష్యత్ మనందరి జీవితాలలో కూడా ఇలాంటి అనుభవాలు జరిగిన వారు అనేక మంది ఉన్నారు. ఎవరికో ఒకరికో ఇద్దరికో ముగ్గురికో జరగనంత మాత్రాన దేవుడు అపరిశుద్ధుడవుతాడా? దేవుడు అబద్ధికుడవుతాడా? దేవుడు కానివాడవుతాడంటే కాదు. ఆయన ఎన్నటెన్నటికి దేవుడే. అది ఒకవేళ ఇక్కడ చిన్న మనం దిద్దుకోవడానికి ఆలస్యం అవుతుంది. ఆరోగ్యం అవట్లా, ఆర్థిక ఇబ్బంది తీరడంలా, మనసు మీద ఒత్తిడి ఎక్కువ అవుతుంది, ఆత్మీయంగా ప్రార్థన చేసుకోలేకపోతున్నావు, స్తుతి చేయలేకపోతున్నావు, దేవుని సన్నిధిలో దేవునిగా చూడలేక దేవుని ఒక చులకనగా చూస్తున్నావేమో. ఇలాంటి అనుభవాలు మనకు దూరం చేస్తుంది. దానికి కారణం ఏంటంటే ఒకటి భయభక్తులు లేకపోవడం.
ఒకటి, అందుకని అన్నాడు 19 వచ్చాను, యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీద ఉంటుంది. అయితే భయభక్తులు లేకపోతే తప్పు మంది కదా. దేవుని మీద భయభక్తులు నిలుపకుండా మనం తప్పు చేసి దేవుని అంటే తప్పు కదా. దేవుని అనొద్దు. రెండో మాట అంటాడు, కృప కొరకు కనిపెట్టు వారి మీద ఆయన దృష్టి ఉంటుంది. మరి కృప కొరకు కనిపెడుతున్నావా? భయభక్తులు నిలుపుతూ, భయభక్తులు సలుపుతూ కృప కొరకు కనిపెట్టు. నీకు ఇవ్వకపోతే అప్పుడు దేవుణ్ణి అడుగు, నాన్న నేను నీ ఎడల భయభక్తులు కలిగే ఉన్నాను, నేను నీతోనే ఉన్నాను, నా హృదయం నీతో ముడిపడి ఉంది, నేను నిన్నే ఆరాధిస్తున్నాను, నిన్నే స్తుతిస్తున్నాను, నా జీవితం అంతా నీతోనే కలిసిపోతానే ఉంది, నువ్వు చూస్తానే ఉన్నావు, నీకు విరోధంగా నేను మాట్లాడట్లేదు, నీకు విరోధంగా ఏం కార్యం చేయడం లేదు, నీకు విరోధంగా నేను ఎక్కడ బ్రతకడం లేదు, నేను నీ మీదనే ఆశ పెట్టుకొని ఉన్నాను, నీ కృప కార్యం ఎప్పుడు చేస్తావని ఎదురు చూస్తూ ఉన్నాను, నేను నీ కృపా కార్యం ఎప్పుడు చేస్తావని నేను ఎదురు చూస్తూ ఉన్నాను, ఇంత ఎదురు చూస్తూ ఉన్నాను, నువ్వెందుకు అని ఒకరోజు అడుగుదాం ఆయన్ని. అప్పటిదాకా నువ్వు కనిపెట్టుకో, ఎదురు చూస్తూ ఉండు, నమ్మిక ఉంచు, కృప కొరకు కనిపెట్టుకో, భయభక్తులతో జీవితాన్ని కొనసాగించు. భయభక్తులు ఆఫ్ చేసి, భయం లేకుండా, భయభక్తులు సలపకుండా మన ఇష్టం వచ్చినట్టు మనం ప్రవర్తిస్తూ దేవుణ్ణి అనడం మనకు మంచిది కాదు. మనం అనొద్దు కూడా, అట్లా అనొద్దు. దానివల్ల మనం శాపగ్రస్తులమవుతాం, పాపంలో పడినవారం అవుతాం. దేవుణ్ణి అడిగే హక్కు మనకు లేదు, దేవుణ్ణి అడిగే శక్తి మనకు లేదు. దేవుణ్ణి ఏదైనా మనం అడగాలి. దేవుని నుంచి ఏది పొందుకోవాలన్నా భయభక్తులతో దేవుణ్ణి మనం బ్రతిమలాడుకొని తెచ్చుకోవాల్సిందే తప్ప దేవుణ్ణి డిమాండ్ చేస్తే, దేవుణ్ణి డిమాండ్ చేయొచ్చు ఎప్పుడు, దేవుణ్ణి డిమాండ్ కూడా చేయొచ్చు ఎప్పుడు, దేవునితో నీకుండే సంబంధం సరిగా ఉన్నప్పుడు. దేవునితో నీకుండే సంబంధం సరిగా ఉన్నప్పుడు కొడుకు నాన్నని అడుగుతాడు చూడండి, నాన్న ఇవ్వు నాన్న, ఇవ్వకపోతే కుదరదు నాన్న అని అంటాడు చూడండి. అంత సంబంధం దగ్గరగా ఉండాలి దేవుడికి నీకు. అమ్మ ఇవే, అమ్మని గీసి పెట్టైనా సరే వాడు తీసుకుంటాడు. వాడు అమ్మ దాచుకుని ఎక్కడో దాచుకొని 4 డబ్బులు ఉంటాయి, అవన్నీ కూడా వాడు తీసుకుని వెళ్ళిపోతాడు వాడు. ఎందుకంటే వాళ్ళిద్దరికి ఉన్న సంబంధం అది. దేవునితో మనకుండే సంబంధం ఇలాగే ఉండాలి. అలా ఉండినప్పుడు నువ్వు దేవుణ్ణి డిమాండ్ చేయగలవు, దేవుణ్ణి అడగగలవు. దేవునితో నీకుండే సంబంధం మీదనే ఆధారపడి ఉంటుంది. అందుకనే ఈ 33వ కీర్తన నేను ఈరోజు చెప్పాలని ఆశపడ్డాను. ప్రేమతో చెప్తున్నాను, దేవుని నమ్మదగిన వాడు, ఆయన వాక్యం యథార్థమైంది, యథార్థమైన వాక్యం చెప్తుంది ఆయన నమ్మదగిన వాడు అని. ఆయన మీద ఆశ పెట్టుకోమని చెప్తుంది, ఆయన సహాయాన్ని కోరమని అడుగుతుంది, ఆయన దృష్టి ఆకాశం నుంచి చూస్తుందని చెప్తుంది, ఆయన కనిపెడుతున్నాడు. ఎవరికి కృపనివ్వాలా, ఎవరికి ఆయన అడిగిన కోరికను తీర్చాలని దేవుడు ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఆకాశం నుండి ఎదురు చూస్తున్నాడు. అందుకని ఇక్కడ రాస్తాడు, యెహోవా ఆకాశం నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు, తానున్న నివాస స్థలంలో నుండి భూనివాసులందరి వైపు ఆయన చూస్తున్నాడు. ఎందుకు చూస్తున్నాడు? కొట్టడానికా, తిట్టడానికా, కోపించడానికా? కాదు, శిక్షించడానికి కాదు. ఏమడుగుతారా ఇద్దామని, ఏం ఆశ ఉందో తీరుద్దామని. మన ఆలోచనలు సరిగ్గా ఉండి దేవుణ్ణి మనం అడిగితే దేవుడు చెయ్యక మానడు. ప్రేమతో చెప్తున్నాను, మీరు అవిశ్వాసాన్ని లోపలికి రానివ్వకండి, అవిధేయులు కాకండి, భయభక్తులు సలపండి, దేవుణ్ణి అడగండి. ఇవాళ చాలామంది సమస్యల్లో ఉన్నాం, చాలామంది సమస్యల్లో ఉన్నాం. ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం ఏంటి అని అంటే 33వ కీర్తన. దేవుని మీద ఆశ పెట్టుకోండి, వాక్యం యథార్థమైంది, నమ్మకం పెట్టండి, స్తుతించండి, ఆరాధించండి, భయభక్తులు సలపండి, కృప కొరకు కనిపెట్టుకోండి. దేవా ఇవ్వు అనండి. కృత నిబంధనలోకి వచ్చినప్పుడు కనాను స్త్రీ ఎన్నిసార్లు అడిగింది? మాటిమాటికి అడిగింది. అడుగుదాం. అడగడానికి నీకు నాకు బాధ ఏంటి? ఎన్నిసార్లైనా అడగాల. విసిగిపోవాల దేవుడు విసిగిపోవాలా మనం అడగడాన్ని బట్టి. అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతే మాటికి అడగడం ద్వారా న్యాయం తీర్చగలిగింది, నేను ఇవ్వలేనా అన్నాడు దేవుడు.
నేను తీర్చలేనా అన్నాడు. దేవుడు తీర్స్తాడు. దేవుడు తీర్చగలిగిన దేవుడు. దేవుడు తప్పకుండా సహాయం చేయగలిగిన దేవుడు. దేవుడు ఏదైనా సమర్థుడు. ఆలోచన చేయండి. మన కొరకు ప్రాణం పెట్టిన వాడమ్మా, పరలోకాన్ని వదిలి భూమి మీదకి వచ్చిన వాడమ్మా, నిన్ను నన్ను ప్రేమించిన వాడు ఆయన. ఏం మనం ఏమైనా గొప్ప, ఏం కొమ్ములు పెరిగినాయా మనకేమన్నా? అందరికంటే మనకేమన్నా 4 కొమ్ములు ఎక్కువైనాయా? మనం దీనులమని తెలుసు, మనం భక్తిహీనులమని తెలుసు, మనం శాపగ్రస్తులమని తెలుసు, మనం పాపం చేస్తామని తెలుసు, మనం అన్ని విషయాలు బలహీనులమని తెలిసే కదా ఆయన పరలోకం నుండి భూమి మీదకి వచ్చాడు. మన కొరకు కలువరి సిలువకెక్కి ప్రాణం పెట్టాడు. ఆలోచించండి. ప్రాణం పెట్టిన దేవుడు నీకేమి ఇవ్వడమ్మా? నీ కొరకు ప్రాణమే పెట్టా, ఇంకా ఏమి ఇవ్వగలడు? ఏమైనా ఇవ్వగలడు. ప్రాణాన్నే ఇవ్వగలిగిన వాడు ఏమి ఇవ్వలేడు. ప్రాణాన్నే నీ కొరకు దారపోసిన వాడు నీకేమి ఇవ్వలేడు. తన ప్రాణం కంటే గొప్పదా అవసరాలు? నీ అవసరాలు ఆయన ప్రాణం కంటే గొప్పవా? నీ కొరకు ప్రాణమే ఇస్తున్న దేవుడు నీ అవసరాన్ని తీర్చలేడా? 100%, 100% తీరుస్తాడు. ఆశ పెట్టుకో, కనిపెట్టుకో, సహాయాన్ని కోరు, కృప కొరకు కనిపెట్టుకో, భయభక్తులు కలిగి ఉండు. ఆయన కూడా కొన్ని ఆశపడతాడుగా. వడ్డీకి ఇచ్చినవాడు ప్రామిసరీ నోట్ రాసుకుంటాడా? చెక్ తీసుకుంటాడా? ఎందుకు? వడ్డీకి ఇచ్చినవాడు ప్రామిసరీ నోటు చెక్ తీసుకుంటాడా లేదా? తీసుకుంటాడు కదా. తీసుకోకపోతే నువ్వు ఇస్తావో ఇవ్వవో, ఎప్పుడైనా కోర్టులో ఇవ్వచ్చు, ఒక ఆధారం అది. దేవుడు నిన్ను ప్రామిసరీ నోట్ అడగట్లా, దేవుడు నిన్ను చెక్ అడగట్లా. దేవుడు నిన్ను అడుగుతున్నాడు, భయభక్తులు కలిగి ఉండండి చాలు అంటున్నాడు. భయభక్తులు కలిగి ఉండండి, నేను ఇస్తాను కదా. భయభక్తులు కూడా లేని నీకు నేనేమివ్వను? ఆలోచన చేయండి. కృప కొరకు కనిపెట్టుకోండి. కొంచెం లేట్ అవుద్ది, అయినా సరే దేవుడు తప్పకుండా చేస్తాడని నమ్మండి. 100% నమ్మండి. ఆయన అబద్ధమాటకు నరుడు కాడు. నీకేం కావాలో ఇస్తాడు. నీ జీవితాన్ని మారుస్తాడు. నిన్ను అద్భుతమైనటువంటి వ్యక్తిత్వాన్ని నీ లోపలికి రానిస్తాడు. ఇంతకంటే ఏం కావాలా? తలలు వంచండి, ఆరాధన చేద్దాం.